ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. బృహస్పతి యొక్క దోషాలను దూరం చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, స్మరణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు ఈరోజు శ్రీ దక్షిణామూర్తిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యల నివృత్తికి, సులభ రీతిలో పరిష్కారాలకి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగించి సర్వజయాల్ని కూడా కలిగిస్తుంది. ఈ తిథి యొక్క ప్రత్యేకత. అలాగే ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, ఇతరులకు చేసేటువంటి మంచి మనసుతో సహాయ సహకారాలు ఉత్తమ ఫలితాన్ని కలిగించి బృహస్పతి యొక్క ప్రీతికి దోహదపడుతుంది. తద్వారా శుభ ఫలితాలు, శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క పూజాది కార్యక్రమాలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ షిర్డీ సాయిబాబా అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక సమస్యలు కూడా వేధిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలని వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సంఘటనలు వృత్తిపరంగా లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి పారిశ్రామిక రంగం వారు వ్యవహరించాలి. మహిళలకు గృహపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి లోపిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే వృత్తిలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆరోగ్య సమస్యలు కనుమరుగవుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆర్థిక చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు.
నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని, బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యా రంగం వారు చేపట్టగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత అభివృద్ధిని కలిగిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా మాత్రమే తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక సమస్యలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి సందేహాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో క్రీడా రంగం వారికి ప్రతికూలత ఎదురవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని మందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి సాధించలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వేధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాల్లో వ్యాపార రంగం వారు ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సినీ రంగం వారికి చేదు అనుభవాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో, నందివర్ధనాలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సామూహిక వ్యవహారాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపారపరంగా ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి నూతన ఆలోచన, సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో, పారిజాతాలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కూడా కలిగి ఉంటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహ విషయాల్లో అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో, అక్షింతలతో పూజించారు.
పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కూడా లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాలలో క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని వ్యవసాయ రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభ వ్యయం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలించినప్పటికీ ఆకస్మిక వ్యయం కూడా వెన్నట్టు ఉంటుంది. విస్మయాలు కలిగించేటువంటి పరిస్థితులు కుటుంబ రీత్యా వేదనలకు గురి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. రాజకీయ రంగం వారు నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నత్తనడక కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహరీత్యా ఉన్నప్పటికీ సంకట పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల నిర్వహణలో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పునఃప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. సాహస నిర్ణయాలు పనికిరావు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారు బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆటంకాలను అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు వ్యాపార రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలను క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడతాయి. గుర్తింపు లభించేటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి ఆనందాన్ని పెంచుతుంది. నూతన బాధ్యతలు
పారిశ్రామిక రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకోని అవకాశాలు దగ్గరవుతాయి, ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు భక్తి శ్రద్ధలతో శ్రీ దక్షిణామూర్తిని కనకాంబరాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. ప్రమాదాలు కనుమరుగవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆనందకర పరిస్థితుల్ని సినీ రంగం వారు ఆహ్వానించగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన బాధ్యతలు తద్వారా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. రావి చెట్టుని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. రావి చెట్టు సమక్షంలో నువ్వుల నూనె, ఆముదం, వేప నూనెతో కలిపినటువంటి మిశ్రమాన్ని దీపంగా భక్తి శ్రద్ధలతో వెలిగించడం ద్వారా అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు సత్వరమే లభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజ సిద్ధంగా చాలా చక్కగా గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంటిల్లిపాది కూడాను ఆనందంగా ఆహ్లాదంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇంట్లో తెలియని అనారోగ్య లక్షణాలు, అలాగే అనుకున్న పనులు నెరవేరకపోవటం, ఆ గృహానికి గృహప్రవేశ సందర్భంగా కట్టినటువంటి గుమ్మడికాయ కాస్త కుళ్ళి తరచూ అలాగే జరుగుతూ ఉండటం. ఈ గుమ్మడికాయ కుళ్ళిపోతోంది ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే ఆ ఇంటికి నరదృష్టి ప్రభావం అధికంగా ఉన్నది సుమా అని చెప్పక తప్పదు. ఆ ఉట్టిలో గుమ్మడికాయను పెట్టి ఆ విధంగా ఉంచిన తదుపరి జరిగిన ఈ యొక్క తత్వరీత్యా దీనికి ఏం చేస్తే ఆ దృష్టి దోషం పోతుంది అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. గుమ్మడికాయ కొత్తదిగా తీసుకొచ్చినప్పుడు బూడిద గుమ్మడికాయని పసుపు చుట్టూతా కూడా వ్రాయండి. తొడిమ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. విశ్వతత్వంలో విరాజిల్లేటువంటి విష్ణుతత్వం ఈ గుమ్మడికాయలో ఉంటుంది కాబట్టి అందుకే కూష్మాండ దానం అని చెప్పేసి బ్రాహ్మణోత్తముడు కూడా ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినట్లయితే చాలా గొప్ప విశేషంగాను వంశాన్ని ఉద్ధరింపజేయడానికి పితృదేవతల ఆశీస్సులు కూడాను వస్తాయని శాస్త్రం. అందుచేత పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి దానికి పూజ చేయండి. పూజ చేసిన తదుపరే మీ యొక్క ఇంటిలోని పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఈ గుమ్మడికాయను తీసుకుని వెళ్ళి ఆ ఇంటి ప్రాంగణంలో ఆ సింహద్వారానికి ఎదురుగా ఉట్టిలో ఈ గుమ్మడికాయను ఉంచండి. గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ వేయండి ఆ యొక్క గుమ్మడికాయకి. అలా గనక చేసినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి దృష్టిదోష ప్రభావం తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఇలా చేసినప్పటికీ కూడాను విపరీతంగానే ఉన్నదండి అని చెప్పేసి మీరు భావన చేస్తే ఒక పావు కేజీ పటిక మొక్క తీసుకోండి. దాని చుట్టూతా కూడాను నిండుగా నల్లదారాన్ని చుట్టండి. ఆ నల్లదారాన్ని చుట్టిన తర్వాత ఆ పటిక కూడాను గుమ్మడికాయ యొక్క పై భాగాన ఉంచండి. వస్త్రంలో మాత్రం పటికని చుట్టకండి. ఈ విధంగా ఉంచినట్లయితే సమస్త దిష్టిదోష ప్రభావం తొలగింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా మీ సింహద్వారం పై భాగాన సూర్యబింబం కలిగినటువంటి రాగి రేకుతో తయారు చేసినటువంటి ఒక లక్షణం కలిగిన సూర్యకిరణ పుంజాలు ఇట్లా విరజిమ్ముతున్నట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క రాగి రేకును గుమ్మంలో తప్పనిసరిగా తగిలించండి. పై భాగాన కనుదృష్టి వినాయకుడి యొక్క ఫోటోను తగిలించండి. ఇలా గనక చేసినా కూడా నరఘోషతత్వాన్ని నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల్లో అమ్మేటువంటి గవ్వలతో చేసినటువంటి పొడుగాటి ఆ యొక్క తోరణాలు ఉంటాయి. ఆ తోరణాలని గవ్వల తోరణాలు అంటారు. ఆ గవ్వల తోరణాలు తీసుకొచ్చి మీ సింహద్వారానికి చక్కగా అలంకరించండి. గవ్వ దిష్టి దోషాన్ని తొలగింపజేసే దివ్యశక్తి సంపన్నత కలిగి ఉన్నది. అందుకనే కాశీ వంటి పుణ్యక్షేత్రాలని దర్శించినప్పుడు అక్కడ గవ్వలమ్మ అనేటువంటి దేవాలయ ప్రాంతానికి వెళ్ళి గవ్వల్ని పూజ చేయించి సౌభాగ్య చిహ్నంగా ఆ గవ్వల్ని తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో పెట్టుకునే సంప్రదాయం ఉంది. చిన్ని గవ్వలు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది గవ్వలమ్మ అని. ఆ గవ్వల్ని మీరు పూజా మందిరంలో ఉంచటమే కాదు, ఇక్కడ సముద్ర నదీ తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీకు లభ్యపడ్డటువంటి ఆ గవ్వల దండను మీ యొక్క సింహద్వారానికి తగిలించి చూడండి. తప్పనిసరిగా దిష్టి దోష ప్రభావం నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. బ్రహ్మాండంగా దిష్టి తగిలింది అనుకున్నప్పుడండి ఈ తత్వచింతన నుంచి మనం రక్షించుకోవడానికి మనం ఆదివారం నాడు తొడిమెతో ఉన్నటువంటి పచ్చి మిరపకాయలను నిమ్మకాయలతో కలిపి గుచ్చి ద్వారబంధం, ఆ యొక్క ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వార గుమ్మం పైన కట్టడం వల్ల దుష్టి దోషం తొలగించబడి ధనలాభం కలిగి తీరుతుంది. అలాగే దుకాణం లేదా ఇంటి యొక్క ముఖద్వారానికి గుర్రపు నాడాను కొట్టి ఉంచటం వల్ల దిష్టి దోషం తదితర ప్రయోగాల నుంచి రక్షణ కలుగుతుంది. అట్లాగే 5 ఎండు మిరపకాయలు 5 ఉప్పురాళ్లను 9 సార్లు దిష్టి తీసి మీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఇంటి యజమానికి దిష్టి తీయాలి. మిరపకాయ ఉప్పు కలిపి 5 సార్లు పైనుంచి కిందకి. అది అలా తీసిన తర్వాత నిప్పులో వేయాలి ఆ యొక్క ఎండు మిరపకాయల్ని. దిష్టి దోషం తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అందుకే ప్రతి వాళ్ళకి చెప్పాం, వారానికి ఒక్కసారైనా ప్రతి బుధవారమైనా సరే గురువారమైనా సరే నీళ్లల్లో కల్లుప్పు వేసి ఇల్లంతా కూడాను బండలు తుడవండి అని చెప్పేసి. అలా చేసినట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉప్పు, ఆవాలు, ఉల్లి, వెల్లుల్లి పొట్టు, ఉల్లి పొట్టు కానీ వెల్లుల్లి పొట్టు కానీ, ఎండు మిరపకాయలు నిప్పులో వేసి ఆ యొక్క పొగతో ఇల్లంతా కూడా చూపించినా లేక మీ యొక్క సింహద్వారం వద్ద అలా చూపించినా సరే మీ ఇంటి మొత్తానికి పట్టినటువంటి అనారోగ్య సమస్యలే కాదు దిష్టి దోష సమస్యలు కూడాను పటాపంచలైపోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. కంటికి కనిపించనటువంటి
అద్వితీయమైనటువంటి ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో. ఆ ప్రభావాలన్నీ కూడాను తొలగిపోతాయి. నిద్ర పట్టట్లేదండి రాత్రిళ్ళు, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటుంటారు చాలామంది. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి? అసలు వాస్తు దోషము ఉన్నది అంటే ఆ ఇంటికి నిద్ర పట్టకపోవటమే పెద్ద వాస్తు దోషం. కంటి నిండా గనక చక్కటి నిద్ర పడితే ఆ ఇంట్లో ఎటువంటి దోషం లేదు అంటోంది శాస్త్రం, వాస్తుశాస్త్రరీత్యా. ఇక నిద్ర పట్టట్లేదు అన్నారంటే ఆ ఇంట్లో దోషం ఉన్నట్టే కదా. మరి ఇలా వాస్తు దోషం కానివ్వండి, నరదృష్టి ప్రభావం కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ ఇల్లంతా కూడాను చూపించాలి. అలా గనక చూపించినట్లయితే దిష్టి దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. చక్కటి నిద్ర కూడాను పడుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతో సహవాసం ఉందా నీకు? సతాం సంగో గంగాభ, గంగలో స్నానం చేశావా? శంభుసేవనం, పరమశివుణ్ణి అర్చన చేశావా? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు రొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు భాగవతంలో. చేతులారా సంతోషంగా శివార్చన చేశావా ఎప్పుడైనా? ఇవి 4 దుర్లభం. ఈ 4 పొందలేనప్పుడంటే సత్సంగం, సత్పురుష సహవాసం లేనప్పుడు ఆ జీవితానికి పరమార్థము లేదు. ప్రయత్నపూర్వకంగా సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి. ఎందుకో తెలుసా? అద్భుతమైన వస్తువులు కొన్నే దొరుకుతాయి, సత్పురుషుని యందు అన్నీ దొరుకుతాయి. ఎలా అంటే, గంగా పాపం, గంగాలో స్నానం చేస్తే పాపం పోతుంది. శశి తాపం, పౌర్ణమి చంద్రబింబం వంక చూసినా చంద్రవంక వంక చూసినా తాపం పోతుంది. అమృత కిరణుడు కదూ, హాయిగా అనిపిస్తుంది. దైన్యం కల్పతరుస్తథ, కల్పవృక్షం యొక్క అనుగ్రహం కలిగితే దీనత్వం పోతుంది. కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత పాపములు పోతాయి, ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత దైన్యము పోతుంది, ఒక సత్పురుషుని యొక్క దర్శనము చేత తాపం పోతుంది. మూడిటిని పోగొట్టగలిగిన వాడు ఎవరంటే సత్పురుషుడు ఒక్కడే. అందుకే పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం, సత్పురుషుని యొక్క దర్శనము లభించడం అనేటటువంటిది అంత గొప్పది. అటువంటి సత్పురుష సహవాసము, సత్సంగము అంత గొప్పదు సుమా. కాబట్టి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పెద్దలైనటువంటి వారితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకో. ఏ కారణము చేత కూడా అది పోవడం అన్నది ఆలోచన చెయ్యవద్దు. ఎన్ని పోయినా పర్వాలేదు, సత్పురుష సహవాసమును కోల్పోవద్దు. అది జీవితాన్ని ఉద్ధరించగలదు సుమా. ఇక్కడ కాదు, చాలా ఎన్నో మెట్లెక్కి ఎన్నో జన్మలు దాటడానికి కారణమేది అంటే సత్సంగమే. ఒక్క సత్పురుషుడితోని సహవాసం అంత గొప్పగా ఉద్ధరించగలదు. సత్పురుషుడితో కలిసి ఉంటే చాలు, మనసులో మలిన భావనలు రావు. బురద నీటిలో ఇండిపి గింజ అని మార్గదీసి వేసేవారు. ఆ గింజ వేశారనుకోండి, ఆ గింజ నీటిలోకి మెల్లిగా దిగుతుంది. అది దిగిన తర్వాత ఒక అరగంటకి ఏమవుతుందంటే మొత్తం బురద అంతా వీగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది. ఎంత బురద నీరైనా అందులో ఒక ఇండిపి గింజ ఒక్కటి ఉంటే ఆ నీరంతా ఎంత శుభ్రమైపోతుందో, ఎంత ఆదరణీయమైపోతుందో, ఎంత పాపభూయిష్టమైనటువంటి స్థితి అయినా ఇండిపి గింజ లాంటి ఒక్క సత్పురుషుడు ఉంటే చాలా అంత గౌరవం ఉంటుంది. ఆయన వలన మనోవికారములు తొలగుతాయి. కాబట్టి ఇండిపి గింజ ఎటువంటిదో సత్పురుషుడు అటువంటి వాడు. ప్రయత్నపూర్వకంగా జీవితంలో చెయ్యవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో,
చజదుర్జన సంసర్గం. ఏ కారణం చేత కూడా దుర్మార్గులతో స్నేహము పెట్టుకోవద్దు, అది పతనము చేసేస్తుంది. ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టేసేయి దుర్మార్గులతో స్నేహం. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. సత్పురుషులతోటి సహవాసమును నిరంతరము కోరుకో, అది ఎప్పుడూ వదిలిపెట్టుకోవద్దు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని ఆలోచించకు. పుణ్యం చేసుకోవడానికి అనే అవకాశం వచ్చినప్పుడల్లా పుణ్యం చెయ్యి. ఎందుకని అంటే ఏమో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఇప్పుడు వచ్చిన అవకాశం తర్వాత రాకపోవచ్చు. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం, రాత్రింబవళ్ళు పుణ్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. స్మరనిత్యమనిత్యతాం. కనీసం రోజులో ఒక్క 10 నిమిషాలైనా ఒక్క విషయాన్ని ఆలోచిస్తూ. అనిత్యమైనదిగా శరీరం వెళ్ళిపోతుందిగా, అనిత్యమైన శరీరంలో ఉండగానే నిత్యమైన వస్తువు కోసం ఏదో చెయ్యాలిగా. అది వెళ్ళిపోయాక ఎలా చేస్తావు? ఆ తర్వాత ఏ కుక్కలోకో నక్కలోకో దూరితే చేయడానికి ఏముంటుంది? ఆ తర్వాత చేయడానికి ఏది? తులసీదాస్ గారు గంగ ఒడ్డున కూర్చుని రామాయణం మీద ప్రవచనం చేసేవారు. రోజు జమీందారు గారు అలా వెళ్ళిపోతూ ఆ గుర్రబగ్గీలోంచి పైకి చూసి సాయంకాలం అయ్యేటప్పటిక మొదలెడతాడు రామాయణం. వీళ్ళందరూ పనులు మానేసి వచ్చి కూర్చుంటారు. రామాయణం అంతా చెప్పి తులసీదాస్ గారు జమీందారు గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాడు. ఈయన పనులన్నీ చేసుకుని జమీందారు గారి ఇంటికి వెళ్ళేవాడు. తలుపు కొట్టి ఏమంటే ఒక్క శ్లోకం చెప్తాను, ఒక్క పాదం చెప్తాను, రామాయణం వినండి, అది మిమ్మల్ని ఉద్ధరిస్తుందనేవాడు. మీ పనులు చేసుకోండి కానీ ఒక్క శ్లోకం వినండి చాలు, మీకు చెప్తాను, మీకు ఒక్కరికి చెప్దామని వచ్చాను. ఆయన రోజు ఏమనేవాడంటే తేలిక, మరి రేపు వింటానులే రేపు రాని తలపేసేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. ఏమండి ఇవాళ రమ్మన్నారు కదా వింటారా? చెప్తాను అని. అది కర్తవ్యం, తను చేయవలసింది చేసేవాడు. ఆయన తలుపేసేవాడు. ఇలా రోజు రావడం తలుపేయడం విసుగుస్తోందని వచ్చే నెల రండి అన్నాడు. వచ్చే నెల వచ్చారు ఆయన. అబ్బో నెలకి రమ్మంటే నెలకు వస్తున్నాడు, 3 నెలలు అన్నాడు. 3 నెలలకు వచ్చాడు. 6 నెలలు అన్నాడు, 6 నెలలకు వచ్చాడు. ఏడాది అన్నారు, ఏడాదికి వచ్చాడు. ఆఖరికి ఏడాది ఇలాగే వస్తే తలుపు తీసి అబ్బో వచ్చేసాడు రోయ్ రామాయణం చెప్తాడంటాడని వచ్చి ఏడాది రాని తలుపేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ పై ఏడాది తులసీదాస్ గారు వచ్చారు. తలుపు కొట్టారు, తలుపు తీశారు. జమీందారు కొడుకు వచ్చాడు. ఏం కావాలన్నాడు. మీ నాన్నగారు ఏరు బాబు, రామాయణం వింటానన్నారు, ఒక్క శ్లోకమైనా, అందుకు వచ్చాను, ఏరన్నాడు. మా నాన్నగారు వెళ్ళిపోయి ఇంచుమించు 11 నెలలు అయిందండి అన్నాడు. తులసీదాస్ గారు ఇలా చూశారు. ఆ సంపాదించిన పొలం మీద అనురక్తితో వెళ్ళిపోయాడు. అక్కడే ఎద్దుగా ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు జీవుడు. ఏడుస్తూ చూశాడు. సత్పురుష దర్శనం కాదు, పూర్వజన్మ స్మృతి వచ్చింది ఒక్క క్షణం. అన్నిసార్లు వచ్చారు, ఒక్కసారి రామాయణం ఒక్క శ్లోకం వినలా. ఒక రోజు మొత్తం మీద రామాన్లా. ఇది శాశ్వతం అనుకున్నా. ఎద్దులోకి వచ్చా. మీ మాట వినుంటే ఏమై ఉండేవాడు. వీడి కోసం ఇంత సంపాదించా, ఆ కొడుకే తోక మిలిపెట్టి బండి కట్టి తిప్పుతున్నాడు. ఏడ్చాడు. తులసీదాస్ గారు మాత్రం ఏం చేస్తారు? రామ అనిపించగలరా? నీ అదృష్టం అంతేరా అని వెళ్ళిపోయాడు. స్మరనిత్యం అనిత్యతాం. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో. అనిత్యమైన వస్తువుని ఉన్నప్పుడే వాడి నిత్యమును అందుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకే అర్థం అది. అది బాగా పట్టుకోవాలి అంటే సత్పురుష సహవాసం ఉండాలి సుమా, లేనినాడు చెయ్యలేదు. అందుకే త్యజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యం అనిత్యతాం. ఏది నిత్యమో ఏది అనిత్యమో రోజు ఒక్క 5 నిమిషాలైనా కనీసం ఆలోచించు. అప్పుడు వెర్రి తగ్గుతుంది. చెయ్యవలసింది చేస్తావు. లేకపోతే ఇవాళ కాకపోతే రేపండి, రేపు కాకపోతే ఎల్లుండండి అని అదొకటే వదిలేస్తావు. ఏది శాశ్వతమైనదో ఏది ప్రధానమైనదో తెలుసుకుంటే ఎన్ని ఉన్నా దానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అది వదలడానికి ఇష్టపడం. అంటే స్మరనిత్యం అనిత్యతాం అంటే సాధుపురుషుడితోటి సంగము, సత్పురుషులతో కలిసి ఉండడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే సంసారమన్న మాయలో కూరుకుపోతావు స్మా. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా ఏది శాశ్వతమో 10 మంది గురించి ఎందుకు ఆలోచించాలో, ఎందుకు పుణ్యం చెయ్యాలో మర్చిపోతావు. సుజనాసంగము దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనలు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అలాగే పితృదేవతల యొక్క తిథి, తండ్రి గారు
పాప ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషించాడో మహానుభావుడు, ఎంత ఎత్తుకున్నాడో, ఎంత ఆడించాడో, ఎన్ని కలలు కన్నాడో, ఎంత కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడో, చచ్చిపోయే ముందు కూడా ఆ కొడుకును చూస్తూ చచ్చిపోవాలని ఎంత తాపత్రయపడ్డాడో. అటువంటి తండ్రి వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ తిథి గుర్తు పెట్టుకుని సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెట్టద్దు. కాబట్టి దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనల్ హవ్యభుక్ భజనంబున్, అగ్నిహోత్రుని యొక్క ఆరాధన. ఎందుకని అంటే దేవతలకి ఏదైనా అందించాలి అంటే ఆయన ద్వారానే వెడుతుంది. స్వాహ అని పూర్తి చేశారనుకోండి, ఆయన దేవతలకి తీసుకెడతాడు. అందుకే హవ్యభుక్, హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాసుడు. ఆ అగ్నిహోత్రుడు 3 ప్రధానమైనటువంటి ఉపకారములు చేస్తూ ఉంటాడు మనందరికీ. మొట్టమొదటి ఉపకారం ఏమిటి అంటే హవ్యం వహతి దేవానాం, దేవతలందరికీ కూడా హవ్యాన్ని పట్టుకెడతాడు. ఓం నమో నారాయణాయ స్వాహ అని అందులోకి చెరువు ఆ అన్నాన్ని వేశామనుకోండి, అగ్ని పుచ్చుకొని దాన్ని పట్టుకెళ్ళి నారాయణికి అందిస్తాడు. అందుకని హవ్యమును పట్టుకెడతాడు కాబట్టి హవ్యవాహనుడు దేవతలకు అందిస్తూ ఉంటాడు. మనం ఇచ్చింది దేవతలకు పట్టుకెడతాడు కాబట్టి దేవతలు సంతోషించి మళ్ళీ మనం అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ధర్మచక్రం తిప్పుతాడు. అలాగే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి, పితృదేవతలకి స్వధా, ఇక్కడ స్వాహ అన్నట్టే అక్కడ స్వధా అంటారు. అంటే పితృదేవతలకి తీసుకెళ్ళిస్తాడు. 3 తరాల వరకు వాళ్ళు ఉంటారు, శాస్త్రం ప్రమాణం. కాబట్టి స్వధా అంటే పితృదేవతలకు అందిస్తున్నాడు అగ్నిహోత్రుడు. అంతేనా, పాకంచకురుతే వహ్ని, ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరంటే ఆయనే. కాబట్టి పాకంచకురుతే వహ్ని, ఎవరు వంట చేస్తున్నది? వంకాయలు బియ్యం ఉంటే తింటావా? ఆ వంకాయలు మెత్తగా పచనమయ్యే బియ్యం అన్నమైందంటే ఆయన కాదు చేసిన ఉపకారం. ఈ తిన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వల్లైనా వచ్చింది. లేనినాడు రుచి ఎక్కడి నుంచి వచ్చింది పదార్థానికి? పసిపిల్లాడు కూడా తింటున్నాడు, ఇంట్లో పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళు కూడా తింటున్నారు, ఒంట్లో ఓపిక ఉన్న వాళ్ళు తింటున్నారు. ఇన్ని రుచులు అనుభవిస్తున్నామంటే ఆయన చేసిన ఉపకారం కాదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలా? కనీసం చేసిన ఉపకారం గుర్తుపెట్టుకోవాలా? కాబట్టి ప్రతి ఇంటిలో వంట చేస్తున్నవాడు ఎవరు? ఆయనే. అసలు నిజంగా ఉన్నావనడానికి ఆధారం ఎవరు? ఆయనే. ఇందులో వేడి ఉన్నంతసేపే ఆ వేడి చల్లారిపోయింది అనుకోండి, అరికాళ్ళు రుద్ది పట్టుకుపోతాడు. ఆ వేడి ఉంటేనే కదా ఉన్నాడని గౌరవిస్తున్నారు. మరి ఇన్నింటికి ఆధారమైన వాడికి నమస్కారం చెయ్యొద్దు? ఇన్నింటికి ఆధారం అయిన వాడికి ఇంత నేతన్నం వెయ్యొద్దు? కాబట్టి భీష్ముడు చెప్తున్నాడు, కృతజ్ఞత అన్న మాటకు అర్థం అది. ఆ ఇంటిలో భార్య సంతోషంగా ఉన్నా, భర్త సంతోషంగా ఉన్నా, పిల్లలు సంతోషంగా ఉన్నా, ఇన్ని తింటున్నా, ఇంత ఆనందంగా ఉన్నా ఆ వేడి వలన, అగ్ని వలన. కాబట్టి అగ్నిని ఆరాధన చెయ్యవలసిందే. కాబట్టి హవ్యభుగ్భజనంబున్ సకలాశ్రమస్థులకు శక్య ప్రక్రియన్ బ్రోపు, అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి శక్త్యానుసారంగా ఉపకారమును చేయవలసినదే. నిజదారైక పరత్వమున్ కరుణయున్ నిక్కంబునున్ దాల్మియున్ సుజనాసంగము దేవపిత్ర తిథి సంశుద్ధార్చనల్ హవ్యభుగ్భజనంబున్ సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ బ్రోపు పంకజగర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నుర్వీశ్వరా. భీష్మాచార్యుల వారు గృహస్థు యొక్క ధర్మాలన్నింటినీ కూడా ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తున్నారు. చేస్తూ హవ్యభుగ్భజనంబున్, హవ్యమును భుజించేటటువంటి వాడు లేదా హవ్యమును తీసుకువెళ్ళి దేవతలకు అందించేటటువంటి వాడు హవ్యవాహనుడు కనుక. సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ బ్రూపు. మనకి 4 ఆశ్రమములు ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యాశ్రమము, 2 గృహస్థాశ్రమము, 3 వానప్రస్థాశ్రమము, 4 సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమములలోకి అత్యంత ఉత్తమమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమము. చతుర్నామాశ్రమాణం హి గార్హ్యస్థం శ్రేష్టమాశ్రమం అని శ్రీరామాయణం యొక్క తీర్పు. శ్రీరామాయణంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే చతుర్నామాశ్రమాణం హి, 4 ఆశ్రమములలోకి కూడా గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం, గృహస్థాశ్రమము శ్రేష్టమైనది. ఎందుచేత గృహస్థాశ్రమము అంత గొప్పదైనది అంటే
ఆ ఆశ్రమం మీద మిగిలిన 3 ఆశ్రమాలు కూడా ఆధారపడ్డాయి. ఆ ఆశ్రమం లేదనుకోండి, మిగిలిన 3 ఆశ్రమాలకి ప్రాపు దొరకదు. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, భిక్ష స్వీకరించి తింటాడు. బ్రహ్మచారి భవతి భిక్షాం దేహి అని గృహస్థు దగ్గరికి వస్తాడు. అప్పుడు బ్రహ్మచారికి భిక్ష పెట్టేటటువంటి వాళ్ళు ఎవరు? గృహస్థు పెట్టాలి. కాబట్టి బ్రహ్మచారికి సంబంధించినటువంటి ఆశ్రమం అంతా కూడా గృహస్థు మీద ఆధారపడింది. అంతేకాదు, అసలు బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు, గురువుగారు చెప్పినటువంటి పాఠం వింటాడు. అంటే బ్రహ్మచారి గృహస్థు మీదైనా ఆధారపడ్డాడు. ఇక వానప్రస్థు అసలు గృహస్థాశ్రమంలో ఉండి జ్ఞానమును పొందాలనేటటువంటి వైరాగ్య సంపత్తిని పొందినటువంటి వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెడతారు. వాళ్ళు కూడా గృహస్థు మీదే ఆధారపడతారు. ఇక సన్యాసాశ్రమం, సన్యాసి ఇళ్ల ముందుకొచ్చి భిక్షాస్వీకారం చెయ్యాలి. ఆ భిక్ష ఎవరిని అడుగుతాడు? గృహస్థుని అడుగుతాడు. గృహస్థు పెట్టినటువంటి భిక్షాన్నాన్నే సన్యాసి తింటాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసాశ్రమం దేని మీద ఆధారపడింది? గృహస్థాశ్రమం మీద ఆధారపడింది. గృహస్థాశ్రమం లేనినాడు ఈ మిగిలిన ఆశ్రమములు ఎలా నిలబడతాయి? అందుకే గృహస్థాశ్రమమే మిగిలినటువంటి 3 ఆశ్రమముల కన్నా గొప్పది. శ్రీరామాయణం చెప్తారు 4 ఆశ్రమములలో గొప్పదేది అంటే గృహస్థాశ్రమమే. అందుకే భీష్ముడు కూడా మహాభారతంలో ఏమని నిర్ధారించాడు అంటే, గృహస్థు మిగిలిన ఆశ్రమములన్నింటినీ కూడా నిలబెడతాడు. నిలబెట్టడానికి ఇతోధికంగా సహకారము చేసేవాడెవరు అంటే గృహస్థే. అటువంటి గృహస్థు తనకి వచ్చినటువంటి ధనాన్ని 5గా విభాగం చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. శ్రీరామాయణం కూడా ఇదే మాట చెప్పింది. ఏ గృహస్థైనా తను సంపాదించినటువంటి ధార్మికమైనటువంటి ధనాన్ని 5గా విభాగం చేసి ఖర్చు పెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిది దేనికి ఖర్చు పెట్టాలి అంటే ధర్మము కొరకు ఖర్చు పెట్టాలి. ధర్మము అంటే పాటించినది ధర్మము. యజ్ఞయాగాది క్రతువులలో ఇచ్చేటటువంటి ఆ ఋత్విక్ సంభారము, ఏదో ఎక్కడైనా జరిగేటటువంటి దైవ కార్యక్రమాలలో వినియోగించవలసినటువంటి ద్రవ్యము, అన్నదానాదులు జరిగినప్పుడు జరిగేటటువంటి సహకారము, ఇటువంటి వాటి కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం గృహస్థు ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి. అలా వెచ్చించకపోతే ఆ జీవితానికి ప్రయోజనం ఉండదు. ఎందుకని అంటే మనిషి ఒక్కడే ధర్మాన్ని పాటించగలడు, ధర్మాన్ని కాపాడగలడు, ధర్మాన్ని అనుష్ఠించగలడు, ధర్మము చేత తరించగలడు. అందుకని అటువంటి ధర్మాన్ని పట్టుకోవడం కోసం ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి. ఇక 2వ వంతు ధనాన్ని కీర్తి కొరకు వెచ్చించాలి. మరి కీర్తి కండూతి, కీర్తి కావాలని కోరుకోవడం దోషం కాదా అంటే, అసలు యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. నాకు మంచి కీర్తి ఉండాలి అని మనిషి కోరుకోవాలి. ఆ మంచి కీర్తి కోసమని చెయ్యడు. అంటే 10 మంది గుర్తించాలి అని చెప్పి అది ఏదో పెద్ద పటాటోపం కోసం చెయ్యడం కాదు. కానీ తాను చేసిన మంచి పనులు ఎక్కడికి పోతాయి? ఆయన చేసిన మంచి పని, ఆయన యొక్క నడవడి, ఆయన ధార్మిక నిష్ఠ ఆయన యొక్క కీర్తిగా ప్రకాశిస్తుంది. ఆ కీర్తి సముపార్జన కొరకు మనిషి ఒక వంతు ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారములు కొన్ని ఉంటాయి. గృహస్థ అన్న తర్వాత పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, తాను ఉంటాడు, ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బహుమానాలు ఇవ్వడమని, విందులు వినోదాలు చెయ్యడమని, భోజనం పెట్టడమని, వాళ్ళకు కావలసినటువంటి కోర్కెలు తీర్చడమని, ఇటువంటి వాటి కోసం లౌకిక వ్యవహారాల కొరకు ఒక వంతు ధనాన్ని వెచ్చించాలి. తన కొరకు అని ఒక వంతు వెచ్చించాలి. తన కొరకు అంటే కేవలం నా కోసము అని ఖర్చు పెట్టుకోవడం కాదు. నేను అన్నప్పుడు ఇటు చూపిస్తాను, ఇలా చూపిస్తాను. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను. నేను అని ఇక్కడ చూపించను, నేను అని ఇక్కడ చూపించను, నేను అని కాళ్ళు చూపించను, నేను అని ఇక్కడ చూపిస్తాను. ఎవరండి మీరంటే నేనండి అంటాం, ఇలా అంటాం. నేను అన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నానంటే దాని అర్థం ఏమిటి? జీవస్థానం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.